హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్పి సిస్టర్స్ కిచెన్. ఈరోజు మనం చట్నీలో నాటుకోడి కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా దానికోసం నాటుకోడి కూరని బాగా మీడియం సైజు ముక్కలు కొట్టించుకొని ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. కడిగిన తర్వాత దాన్ని జల్లీ బుట్టలో వేసి నీళ్ళన్నీ వడిలేదాకా ఉంచుకోవాలి. నీళ్ళు వడిలిన తర్వాత ముక్కలన్నింటినీ చిన్న కుక్కర్లో వేసి ఒక బౌల్ వాటర్ వేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతాయి. ఈ కప్పుతో కప్పు నీళ్ళు సరిపోతుంది, ఇంకా అంతమించి నీళ్ళు ఎక్కువ పట్టవు. ఇందులోనే కాస్తంత పసుపు, కాస్త ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది. నాటుకోడి కదా, కొంచెం ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇంకా కూరలో లైట్గా ఉడికితే సరిపోతుంది. స్టవ్ మీద చట్టి పెట్టుకొని అందులో శనగ నూనె 3 గంటలు వేసుకొని బాగా కాగనియాలి. మట్టి చట్టి కదా, కాస్త నిదానంగా కాలుతుంది. కాగిన తర్వాత అందులో చెక్క, లవంగ, పలావాకు వేసి కాగనివ్వాలి. మీకు గ్రేవీకి కావాలనుకున్నంత ఉల్లిపాయలు కట్ చేసుకొని వాటితో పాటు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఆ నూనెలో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వాటికి వేయించుకోవాలి. మట్టి పాత్రల్లో వేయించేటప్పుడు ఎప్పుడైనా కానీ, ఏ వంటకం చేసేటప్పుడైనా సిమ్లో పెట్టే చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. మట్టి పాత్రలు పగిలిపోతాయి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక 2 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. మూత పెడితే బాగా మగ్గుతాయి. మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత పసుపు, తగినంత కారము నేను ఇక్కడ 2 రకాల కారాలు వాడుతున్నాను. 1 గొడ్డు కారము, 2 మసాలా కారము. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం తినేటట్లయితే కాస్త ఎక్కువ వేసుకోండి. నాటుకోడికి కాస్త కారం ఎక్కువగానే పడుతుంది. ఉప్పు వేసుకొని కలిపెట్టుకోండి. ఉప్పు, కారం అవన్నీ వేసిన తర్వాత కలిపెట్టిన తర్వాత ఉడికిన చికెన్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళతో సహా వేసేయండి, మొత్తం వేసేసి కలుపుకోవాలి. నాటుకోడి కూరని మట్టి చట్నీలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. మనం మిగతా వాటిలలో చేసుకునే కన్నా చట్నీ వాటిలలో చేసుకుంటే ఆరోగ్యం. మనకు టైం ఉండగా చేసుకోవట్లేదు, కానీ ఇదే బాగా కరెక్ట్ ప్రాసెస్. యాక్చువల్గా ఇలాగే తీసుకొని మనం తింటే ఆరోగ్యంగా ఉంటాము. వేసుకొని ఇంకా ఇక్కడ మగ్గనిచ్చుకోవాలి సిమ్లో లైట్గా. ఉప్పు కారాలు అవన్నీ కూరకి బాగా ముక్కకు పీల్చుకుంటాయి. మూత పెట్టి కాస్త వదిలేయండి. ఇదండి, ఇప్పుడు చూడండి, మూత తీసాను, బాగా మగ్గుతుంది చూడండి. ఇప్పుడు ఈ టైంలో 1 కప్పు వాటర్ పోసుకోండి. ఒక కప్పు వాటర్ సరిపోతాయి. ఇంకా ఎక్కువ మీకు నీళ్ళగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్సెస్ పోసుకోండి. మూత పెట్టి మగ్గనివ్వండి. మళ్ళీ ఆ వాటర్ అంతా ఇనకాలి కదా. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ధనియాలు, చెక్క, లవంగ, మొగ్గ, మిరియాలు, కొబ్బరి ఇవి గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. ఈసారి ఆ మసాలా ఎలా వేసుకోవాలి మీకు కూడా ఒకసారి చూపిస్తాను. గరం మసాలా వేసిన తర్వాత కాసేపు మగ్గితే సరిపోతుంది. చూడండి, ఇలా ఈ స్టేజ్ వాటికి మన గ్రేవీని బట్టి మనం ఇంకా ఆఫ్ చేసుకోవాలి స్టవ్, సరిపోతుంది. మట్టి తపాలా కదా, కాస్త ఆయిల్ అనేది మనకి పైకి కనిపించదు. వాటర్ ఎక్కువ ఉన్నాయనుకుంటే ఇంకొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి, సరిపోతుంది.
ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లేసి ఇంకా దింపేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన ఆ మట్టి తపాలలో హీట్ చాలాసేపు అలాగే ఉంటుంది. మనం తీసేసినా చూడండి ఇంకా దాంట్లో ఉడుకుతున్నట్లు బబుల్స్ ఎలా అయితే వస్తున్నాయో అలా వస్తుంది. ఇది ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను టేస్ట్ చేస్తున్నాను కర్రీని, సూపర్గా అయితే వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.